భాగ్యనగరం ఎన్నో సుందరమైన ప్రదేశాలు, మరెన్నో అద్భుతమైన కట్టడాలకు నిలయం. నిత్యం వేలాది మంది దేశ విదేశీ పర్యాటకులు నగరానికి వస్తుంటారు. అలాంటి వారి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి పార్కులు, సందర్శన ప్రాంతాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన పార్కులు, ప్లేసులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. నగరంలో ప్రేమికులు రెచ్చిపోతున్నారు. అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు. వీరి టైంపాస్ కోసం అడ్డాగా పార్కులను మార్చుకుంటున్నారు. దీంతో ఫ్యామిలీస్ ఓ పూట పార్కుకు వెళ్లి అలా సేద తీరదామనుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ఏ పార్క్కి వెళ్లాలన్నా ఫ్యామిలీస్ తటపటాయిస్తున్నారు. ఎప్పుడు ఫ్యామిలీస్ తో కళకళలాడే శిల్పారామం కూడా ఈ జాబితాలో చేరిపోయింది. వీకెండ్లో శిల్పారామం విజిటర్స్ తో ఫుల్ బిజీగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో కుటుంబ సభ్యులతో ఒక రోజంతా గడిపే ప్లేస్ శిల్పారామం. పేరుకి హైటెక్ సిటీలో ఉన్న హైటెక్ హంగులు కాకుండా గ్రామీణ వాతావరణాన్ని తలపిస్తోంది శిల్పారామం. 65 ఎకరాల్లో ఉన్న శిల్పారామంలో షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. హైదరాబాద్ కొచ్చే ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్ గా పేరు పొందింది శిల్పారామం. అటువంటి శిల్పారామంలో కూడా ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు లవర్స్. ఒకప్పుడు ఫ్యామిలీస్ తో కళకళలాడే శిల్పారామం ఇప్పుడు లవర్స్ తో నిండిపోతోంది. కాలక్షేపం కాస్త శృతి మించిపోతోంది. అడ్డగోలు వ్యవహారాలతో శిల్పారామానికి రావాలంటేనే ఇబ్బందిగా ఉందంటున్నారు విజిటర్స్. వీక్ లో ఒక్క రోజైనా హ్యాపీగా ఉందామని వస్తే ఇలాంటివి చూడాల్సి వస్తుందని వర్రీ అవుతున్నారు. అలాంటి ఇప్పుడు ఎక్కువ ఏరియా కూడా వాళ్ళ లవర్స్ ఆక్యుపై చేయకుండా ఈ పార్క్ కూడా మరి ఫ్యామిలీ పార్క్గా ఉంటే మాకు చాలా బాగుంటుంది. అలాంటివి ఉంటే మాత్రం చాలా వరకు అలాంటివి అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఫ్యామిలీగా వచ్చామన్నమాట చూడాలని. ఇక్కడ లవర్స్ పార్క్ లాగా ఉన్నది, కానీ ఫ్యామిలీగా వచ్చి చూడాలని ఉంటుంది. కానీ ఇట్లా ఉండటం తప్పు కదా. ఇప్పుడు అంతా డెవలప్ అయింది కదా. డెవలప్ అయినప్పుడు మనం ఎట్లా ఉండాలంటే దాన్ని అర్థం చేసుకొని మనం తిరగాలి కదా. వేరే రకంగా రావద్దు కదా. వాటికంటే వేరే రకంగా అక్కడ లుంబిని పార్కులు అవి అన్నీ ఉన్నాయి కదా, అటు తిరుగుతాడు. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది కదా, వాళ్ళు కూడా మరి ఇక్కడ గురించి పట్టించుకొని చూడాలి కదా. చూసి వాళ్ళు మరి మార్పులు చేస్తారా, ఏం చేస్తారు? శిల్పారామ అధికారుల కంటే మరి ఇదే మార్పు రావాలి కదా. మార్పు వచ్చి ఇంకా పిల్లల గురించి ఎంకరేజ్గా ఉండాలి కదా. అట్లా అని చెప్పేసి నేను చెప్తున్నాను. అయితే ఫ్యామిలీ పార్క్ అని చూడాలని చాలా ముచ్చటగా వచ్చాను. కాకపోతే ఎక్కడ చూస్తే ఈ లవర్స్ అనేది బాగోలేదు. కాకపోతే మరి ఇవాళ రేపు కామన్ అయిపోయింది, మరి మనం ఏం చేయలేము. అది కొంచెం అర్థం చేసుకుని ఫ్యామిలీస్ అంతా వచ్చి ఎంజాయ్ చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్తే బాగుంటుంది. మనం చెప్తే అందరూ కలిసి చెప్తే బాగుంటుంది అనేసి ఉద్దేశం. ఇక ఈవినింగ్ అయిందంటే చాలు లవర్స్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. వచ్చిపోయే జనమున్నా మితిమీరిన ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఇలాంటి వాటిని అడ్డుకోవాల్సింది పోయి అంతో ఇంతో పుచ్చుకుని వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ శిల్పారామం అనేది ఇట్ ఇస్ అన్ ఓపెన్ ప్లేస్ ఫర్ ఎవ్రీవన్, ఎవరైనా రావచ్చు. బట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ట్, క్రాఫ్ట్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ వాళ్ళు ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఏవైనా అసాంఘిక కార్యక్రమాలు కానివ్వండి, నాట్ యాక్టివిటీస్ విచ్ ఆర్ నాట్ ఫ్రెండ్లీ టు ద అదర్ విజిటర్స్, అటువంటి తప్పకుండా మనము కర్బ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము దాని మీద ఒక కమిటీ కూడా వేస్తున్నాను. మా ఆఫీసర్స్ సెక్యూరిటీ వాళ్ళతో ఈరోజు రివ్యూ కూడా చేశాము. దాన్ని బట్టి ఇటువంటివి అనౌన్స్మెంట్స్ రెగ్యులర్గా అనౌన్స్మెంట్స్ చేయడము, కొన్ని నోటీస్ బోర్డ్స్ ఎక్కువగా పెట్టడము, ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాము. ఐ థింక్ రాబోయే కొన్ని రోజుల్లో ఇటువంటి యాక్టివిటీ దాదాపుగా మీకు కనిపించకుండా ఉంటుంది.
ఇప్పటికైనా పర్యాటక శాఖ అధికారులు కళ్లు తెరిచి ఈ ఆగడాలను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.